అయ్యా నమస్కారం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ అండ్ నయనతార గారి కొలాబరేషన్లో ఒక డాక్యుమెంటరీ రాబోతుంది. ఈ నవంబర్ 18న రిలీజ్ అవుతుంది. ఆ డాక్యుమెంటరీలో తన పర్సనల్ లైఫ్, లవ్ లైఫ్, మ్యారేజ్ అన్నీ చెప్పారు. కానీ ధనుష్ గారు దానికి ఒక 10 కోట్లు అడిగారంట. ఎందుకంటే దాంట్లో 3 సెకండ్స్ బిట్ యూజ్ చేసుకున్నారంట. ఏంద్రా 3 సెకండ్స్ వీడియో అంటే, ధనుష్ గారు ప్రొడ్యూస్ చేసిన మూవీ నాను రౌడీదా, దానికి హీరోయిన్గా నయనతార యాక్ట్ చేశారు. దానికి డైరెక్టర్ ఎవరో కాదు, నయనతార హస్బెండ్ విఘ్నేష్ శివన్ గారు. సో వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారంట డాక్యుమెంటరీ రిలీజ్ అయ్యే ముందు. దాంట్లో కొన్ని అంటే వాళ్ళిద్దరికి స్పెషల్, ఎందుకంటే ఆ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది కూడా ఆ మూవీ నుంచే, నయనతార గారు విఘ్నేష్ శివన్ గారు. సో సాంగ్స్ కానీ ఆ మూవీలో కొన్ని క్లిప్స్ పెడదామని అనుకున్నారంట. కానీ చాలా రిక్వెస్ట్ చేశారంట, ధనుష్ గారిని ఎంతో రిక్వెస్ట్ చేశారంట, ఎన్ఓసి కూడా అడిగారంట. కానీ ఏ ఒక్క రెస్పాన్స్ లేదంట. సో వాళ్ళు లాస్ట్కి లైట్ తీసుకున్నారు. సరే పోతే పోయింది, మొత్తం ట్రిమ్ చేసి డాక్యుమెంటరీ రిలీజ్ చేద్దాం అనుకున్నారట. కానీ దాంట్లో 3 సెకండ్స్ మన మామూలుగా షూటింగ్లో కానీ బయట నార్మల్గా వాళ్ళ ఫోన్లో రికార్డ్ చేసుకున్న చిన్న వీడియో క్లిప్ని దాంట్లో పెట్టారంట. అది బయట కూడా అవైలబుల్గా ఉందంట ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో. బట్ దాన్ని కూడా అబ్జెక్ట్ చేస్తూ హీరో ధనుష్ గారు 10 crores డిమాండ్ చేస్తున్నారంట. సో దానికి హట్ అయ్యి నయనతార గారు పెద్ద 3 పేజీల పారాగ్రాఫ్ రాశారు. సోషల్ మీడియాలో ఇప్పుడు మొత్తం అది హల్చల్ అవుతుంది. సో మీరేమంటారు? ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ ధనుష్ గారు కరెక్ట్ చేశారంటారా, లేకపోతే ఆ చిన్న 3 సెకండ్స్కి ఇంత లొల్లేంద్రా బాయ్ అంటారా? కమెంట్ చేయండి.